ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో కూడుకొని ప్రారంభించుకుందాం. అందరూ దయచేసి మోకరించవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన పాదములు కొందరంలో చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో శిలువలో ప్రభు మరి తండ్రి మీ దాసులు ప్రకటించిన విధంగా ప్రార్థన పూర్వకంగా ప్రారంభించబడినటువంటి ఈ సహోదరుల కూడికను మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, ప్రారంభం నుంచి ప్రభా మరి తండ్రి 2 నెలలు ప్రారంభించిన నాటి నుంచి నాటి వరకు మీరు మీ కార్యాన్ని మీరు జరిగిస్తూ వస్తున్నందుకే మీకు ఎంత వందనంలో చెల్లిస్తున్నాను. తిరిగి ఈ దినం కూడా మరి శిలువలో జరిగించబడే సహోదరుల కూడుకున్న దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నీ బిడ్డలైన వారిని త్వరపెట్టి తీసుకుని రండి ప్రభా. వారిలోని ఆసక్తిని మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాం. నీ ఇంటికి రావాలన్నటువంటి ఆశను వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాను. దేవా, కనికరించండి ప్రభా. మరి క్షేమంగా తీసుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పాడబోయే పాటలు ప్రభా, చెప్పుకునే వాక్యం ద్వారా మేము నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కరెంటును మైకును మీ స్వాధీనంలో ఉంచుకొనండి. పరిశుద్ధమైన వాతావరణం మీరు మా మధ్య ఉంచండి. నీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొని ఘనత ప్రభావములు మహిమ తండ్రి మీకే ఆరోపించుకొనిచుండగా మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభా, నీ మందిరము చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఆత్మ సంచారం ఉంచండి ప్రభా. మానవ సంబంధమైనది ఏది కూడా ఇక్కడ చోటు చేసుకొనుకున్నట్లుగా నీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కనికరించి కృప చూపించండి. ఇంకెవరైతే వస్తున్నారో వారిని త్వరపెట్టి తీసుకొని రండి. రావాల్సిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి మీకు ఎంత వందనంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ కూడికనంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య పాటల ప్రతుల్లో నుంచి 49 పాడుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. పాట సంఖ్య 49.
భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సంచిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. కొత్తగా ముద్రించబడిన పాటల పత్రికలో నుంచి 1వ పాట పాడుతున్నాం. క్రీస్తు ప్రేమను ధ్యానించాలి. క్రీస్తు ప్రేమను ధ్యానించగా
సంఖ్య పాటల పుస్తకంలో నుంచి 48. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా. కొత్తగా ముద్రించిన పాటల పుస్తకంలో నుంచి 48.
ఒకసారి పాడుకుందాం. రెండవ చరణం కలిసి పాడుకుందాం అందరం. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే
మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం కలిసి చదువుకుందాం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి కలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. మరోసారి అందరం కలిసి చదువుకుందాం. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవా, జీవాధిపతి మీ కొందనములు. ఈ రాత్రికాల సమయంలో సహోదరుల కూడిక నిమిత్తమై ప్రభా మీరు సమకూర్చిన మీ బిడ్డలందరిని బట్టి మీ కొందనములు. ఇంకా నీ ఉద్దేశంలోని సంకల్పంలో ఉన్న వారిని మీరు తీసుకుని రండి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. తిరిగి వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాం. దేవా నీ నోరు బావుగా తెరుము, నేను దాన్ని నింపిదనని వాక్యంలో రాయబడింది కనుక తండ్రి నీ దాసరాలను మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రతి బలహీనతను, నా ప్రతి బుద్ధిహీనతను మీరు క్షమించి నీ శిలువ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరిచి ఎక్కడైతే మిమ్మల్ని గాయపరిచానో, మిమ్మల్ని దుఃఖపెట్టానో, దేవా నీ నామమునకు అవమానం తెచ్చానో ఆ పరిస్థితులన్నిటిని మీ సందులో ఒప్పుకుంటున్నాను. నీ శిలువ రక్తం చేత కడిగి నన్ను శుద్ధి చేసి నీ మాటల చేత నా నోటు నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవా నేనేం మాట్లాడాలో ప్రభా మీరు నాకు బోధించండి, నాకు బోధకుడుగా ఉండండి. దేవా నిలబడుతున్నటువంటి నాతో మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడి నా జీవితాన్ని మీరు సరిచేయండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలతో కూడా మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎవరి ఆశతో వచ్చారో, ఏ ఆత్మీయ మేలు కొరకే వచ్చారో ప్రభా, మరి ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో నీ సన్నిధికి వచ్చారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని దినం నీ వాక్యం ద్వారా ధైర్యపరిచి ఓదార్చవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం బట్టి మీ కొందనంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడి 2025వ సంవత్సరం జనవరి నెల ప్రారంభం నుంచి దాసులు ప్రకటించిన విధంగా దేవుడు మరి సహోదరుల కూడికను ఎంతో మహిమకరంగా జరిగించుకుంటూ వస్తున్నాడు, ఈనాటి వరకు ఆగిపోకుండా. అయితే చాలామంది స్త్రీల గురించి మనం మరి ఈ 2 నెలలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి వారి జీవితాల్లో ఎటువంటి సాక్ష్యవంతమైన జీవితం కలిగి ఉన్నారు, స్త్రీలుగా జ్ఞానం కలిగినటువంటి స్త్రీలుగా ఉన్నారు. వారి ద్వారా మనం ఏం నేర్చుకోవాలో అవన్నీ మరి గత 2 నెలలుగా మనం అనేక మంది స్త్రీల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. తిరిగి 3వ నెలలో కూడా దేవుడు మనల్ని ప్రవేశపెట్టి మన ఆశను పొడిగించి మరి శిలోహులోకి మనల్ని సజీవులుగా నడిపించి సహోదరుల కూడిక కలిగి ఉంటే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. ఎంతోమంది ఈ దినము చూడలేనటువంటి వారు మరి ఎంతోమంది మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ ఏ యోగ్యత లేనటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకొని దినదినం కాపాడుతున్నందుకు మొట్టమొదటిగా దేవునికి ఎంతో వందనములు చెల్లిస్తున్నాం. తిరిగి మరి ఈ దినం మరి దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి ఎందుకు వస్తారంటే దేవుడు మనతో మాట్లాడాలి, దేవుని వాక్యం ద్వారా మనం ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు, ఆత్మీయమైన మేలు పొందాలనే ఉద్దేశంతో మనం దేవుని దగ్గరికి వస్తాం, దేవుని మందిరానికి వస్తాం, దేవుని వాక్యాన్ని వింటాము సరే. కానీ మరి విన్న వాక్యం ద్వారా మనం ఎంతవరకు మరి చెప్పబడినటువంటి వాక్యం ద్వారా సరి చేసుకుంటున్నాం, ఎంతవరకు మన ఆత్మీయ జీవితాలను మనం కట్టుకుంటున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ 3 నెలలు 2 నెలలు మనం తప్పిపోకుండా దేవుని ఇంటికి వచ్చాం. అనేక మంది స్త్రీల గురించి మనం నేర్చుకుందాం. ఒక్కొక్క స్త్రీ తనకున్నటువంటి లక్షణములు మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే విడిచిపెట్టి స్త్రీల ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతో ఆశతో మనం వచ్చి ఉన్నాం.
కనుక బైబిల్ గ్రంథంలో చెడు మార్గంలో నడిచి చెడు ఆలోచనలు కలిగి దేవుళ్ళ నుంచి తొలగిపోయినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అదే సమయంలో దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ దేవునికి అనుకూలంగా జీవిస్తూ వారెంతో దేవుని రాజ్యానికి సిద్ధపడి వారి జీవితాలను సంపూర్తి చేసినటువంటి స్త్రీలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చారు. అయితే ఈ దినం మరి మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుందాం. మొదటి సమూయేలు 25వ అధ్యాయం. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే, కర్మెల్లోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయిండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి అయి ఉండెను. అతని చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 2వ వచనం. 2-3 వచనాల్లో చూసినట్లయితే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎక్కడ కాపురం ఉంటున్నారంట? కర్మెలులో ఉంటున్నారు. కర్మెలులో మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకే పోయి ఉండెను. అయితే ఈ నాబాలు అంట మరి కాలేబు సంతతి వాడంట. ఈ నాబాలు గొప్ప ఆస్తిపరుడు. మరి చాలా ఆస్తి ఉంది, భాగ్యవంతుడు. గొర్రెలు అయితే తనకున్నటువంటి గొర్రెలు బొచ్చు కత్తిరించుటకై అతడు వెళ్ళినటువంటి మరి ఇక్కడ సందర్భం మనకు కనబడుతుంది. కాలేబు అనగానే మనకు కనిపించేది ఏంటంటే న్యాయాధిపతిలో కాలేబు గురించి మనం చూసుకుంటూ వచ్చాం. కాలేబు ఎటువంటి వాడంటే విశ్వాసం కలిగినటువంటి వాడు, ఎంతో భక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా కాలేబును మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఆ కాలేబు సంతతిలోంచి వచ్చినటువంటి వ్యక్తే ఈ నాబాలు. మరి కాలేబు సంతతి వాడైనటువంటి ఈ నాబాలుకి కాలేబు ఎటువంటి మరి విశ్వాసం భక్తి కలిగి ఉన్నాడో, ఆ పరమ కానాను చేరడానికి కాలేబు ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడో, తను ఎంత భక్తి కలిగి జీవిస్తూ వచ్చాడో అదే భక్తి నాబాలు కలిగి ఉండాలి. కానీ పూర్తిగా తన జీవితం ఇక్కడ డిఫరెంట్గా కనపడుతూ ఉంది. అంటే తన జీవితం అంతా తనకుంది, ఆస్తి ఉంది, మరి ఎంతో భాగ్యవంతుడు, ధనవంతుడు. ఆయన ఎక్కడ కూడా తిండికి కానీ, తను ఉండడానికి కానీ, తన సుఖభోగాలు అనుభవించడానికి కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా ఉంది. అయితే తన జీవితంలో ఒకే ఒక్కటి కొరతగా ఉంది. అదేంటంటే దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడిగా తనకున్నటువంటి ఆస్తిని బట్టి, తనకున్నటువంటి మరి అంతస్తుని బట్టి గర్విస్తున్నాడు తప్ప మరి దేవుని యందు భయభక్తులు కలిగి లేనటువంటి వాడిగా జీవిస్తున్నాడు. అయితే తనకు భార్య ఉంది. తన భార్య పేరు అబీగయీలు అంట. మరి తను నాబాల్ని వివాహం చేసుకున్న తర్వాత అబీగయీలు కూడా ఎట్లా ఉంటుంది? ధనవంతురాలే కదా. తనకు ఎటువంటి హక్కులైతే ఉన్నాయో, తను ఎంతైతే ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎటువంటి సంపద అయితే నాబాలు కలిగి ఉన్నాడో వాటన్నిటికీ హక్కుదారురాలుగా అబీగయీలు తన ఇంటిలో ఒక భార్యగా వచ్చిందన్నమాట. అయితే ఈ నాబాలు తన పేరుకు తగినట్టుగా, తన పనులను బట్టి, చర్యలను బట్టి తన పేరుకు తగినట్టుగైనా మోటివాడంట, తర్వాత దుర్మార్గుడంట. మరి ఇటువంటి దుర్మార్గుడైనటువంటి నాబాలు తన జీవితంలో ఎంతో మరి తన జీవితం ద్వారా ఎంతో పతనాన్ని తెచ్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇదే సందర్భంలో దావీదు కూడా మనకు కనబడుతున్నాడు. దావీదు ఏం చేశాడు? దావీదు కూడా మరి గొర్రెలు, ఆస్తి, అంత సంపద అన్నీ ఉన్నాయి. ఈ దావీదు కాపర్లకు మరి నాబాలు యొక్క గొర్రెల కాపర్లకు ఎంతో స్నేహం ఉండేది. వారు మందను కాసుకోవడానికి వెళ్ళినప్పుడు
మరి ఏది వచ్చినా, ఏ జంతువు వచ్చినా ఆ నాబాల్ యొక్క కాపర్ల యొక్క గొర్రెల కాపర్లకు హాని కలగకుండా దావీదు కాపర్లు కాపాడుతూ వచ్చేవాళ్ళనమాట. అయితే ఇదంతా చూసినటువంటి మరి ఆ కర్మేలులో మరి ఆస్తిపరుడు ఉన్నాడని తెలుసుకొని దావీదు మరి ఏదైనా సహాయము తన దగ్గర నుంచి వచ్చిద్దనే ఉద్దేశంతో తన పని వారిని దావీదు మరి నాబాల్ యొద్దకు పంపించడం ఆ అధ్యాయం అంతా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అబీగయీలు గురించి మనం చూస్తే, అబీగయీలు అంట ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశై ఉండెను అని రాయబడుతూ వచ్చింది. అయితే ఈ అబీగయీలు సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా తనుంటూ వచ్చింది. అయితే మరి తన పేరుకు తగినట్టుగానే మరి రూపవశిగా, ఎంతో సుందరంగా, ఎంతో అందముగా తనుంటున్నటువంటి గ్రామంలో ఎంతో అందచందాలు కలిగినటువంటి స్త్రీగా, ఆ తర్వాత మరి తను ఒక ధనవంతుడు భాగ్యవంతుడైనటువంటి భర్తకు, ఒక మోటివాడైనటువంటి దుర్మార్గుడైనటువంటి భర్తకు భార్యగా ఆ కర్మేలు ప్రాంతంలో అబీగయీలు జీవిస్తూ వచ్చింది. అయితే నిజంగా ఒక భర్త మోటివాడై ఉండి, దుర్మార్గుడై ఉండి మరి తన భర్త ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఈ అబీగయీలు మరి తనకున్నటువంటి అందాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి సుఖభోగాల నిమిత్తము కానీ ఎక్కడ కూడా తను గర్వపడక తను మంచి మార్గంలో నడుస్తూ వచ్చిందనమాట. అట్లా జీవిస్తూ వచ్చాడు. అయితే ఈ అబీగయీలు మొట్టమొదటిగా తన జీవితం ఎట్లా ఉందంటే సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఈ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అబీగయీలు ఎట్లా జీవించిందంటే మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీగా తన జీవితాన్ని ఎంతో మంచి స్త్రీగా కొనసాగించుకుంటూ వచ్చింది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు మన జీవితంలో సంభవించవచ్చు. మరి మన కుటుంబంలో ఎన్నో పరిస్థితులు మనకు తలంచినప్పుడు, ఎన్నో శ్రమల ద్వారా మనం వెళ్ళినప్పటికి కూడా మన బుద్ధి అనేది, అంటే మన ప్రవర్తన అనేది దేవుడి నుంచి తొలగిపోకుండా మన మంచి ప్రవర్తన, మంచి బుద్ధి కలిగినటువంటి వారమై మనం జీవించినప్పుడు మరి దేవునికి గొప్ప సాక్షులంగా మనం జీవించే వారంగా ఉంటాం. అందుకనే ఈ స్త్రీ సుబుద్ధి కలిగినటువంటిదై ఏ విధంగా తన కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చిందంటే సామెతలు 11వ అధ్యాయము, సామెతలు 11వ అధ్యాయము చూడండి. సామెతలు 11వ అధ్యాయం 22వ వచనంలో, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారము కమ్మి వంటిది. ఇక్కడ వివేకం లేని సుందర స్త్రీ అని రాయబడింది. సుందరంగా ఉంటే సరిపోతుందా? సుబుద్ధి కలిగి ఉంటే సరిపోతుందా? కానీ ఇక్కడ అబీగయీలు సుబుద్ధి కలిగి ఉంది, తనెంతో సుందరంగా ఉంది, తనెంతో అందంగా ఉంది. కానీ తన పేరుకు తగినట్టుగానే తన జీవితం కూడా ఎట్లా ఉందంట, ఎంతో సుందరంగా ఉంది. అందుకనే ఆ సుబుద్ధి అని అంటే ఏంటి? మంచి బుద్ధి. మనకి జ్ఞానం లేకుండా, మంచి బుద్ధి లేకుండా, వివేచన లేకుండా మనకి ఎంత అందం ఉన్నా కూడా, ఎటువంటి మరి సౌకర్యాలు, సుఖవంతమైన విలాసమైనటువంటి జీవితం ఉన్నా కూడా వివేకం లేకపోతే మనం మరి ఆత్మీయంగా ముందు కొనసాగలేని వారంగా ఉంటాం. ఈమె సుబుద్ధి కలిగి జీవించింది కాబట్టే తన జీవితాన్ని మూర్ఖుడైనటువంటి, మోటువాడైనటువంటి తన భర్తను, మరి తనకు భర్తకు వచ్చినటువంటి కీడును, అపాయంను తప్పించినటువంటి స్త్రీగా, మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఆమె ఏం బుద్ధి కలిగి ఉంది?
సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఉంది. రెండవది మనం చూసినట్లయితే తను ఎంతో రూపవతిగా ఉందంట. అంటే తను చూడడానికి భౌతికంగా ఎంతో చక్కగా ఉందంట. అయితే మన ఆత్మీయ జీవితంలో మనం ఎట్లా కనిపించాలంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యం కలిగి మనం జీవించాలి. అందుకని ఇందాక చదువుకున్నాం కదా, మొదటి తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. 2:9. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారైయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యముతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తామును అలంకరించుకొనవలెను. మొట్టమొదటిగా మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఉంది, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా. రెండవదిగా రూపవశంట. రూపం మరి అందంగా భౌతికమైన అందం కొరకు అందం కలిగినటువంటి స్త్రీయే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీగా ఏముంది. ఎట్లా ఉంది? ఏదో బంగారు నగలు పెట్టుకోవడము, లేకపోతే పొడవు జుట్టుతో మరి పొడవు జుట్టు వేసుకొని జడలు అల్లుకోవడము, లేకపోతే తనదు మన ఉన్న అందాన్ని ఇంకొంచెం రెట్టింపు ఎక్కువ చేసుకొని ఆకర్షణీయంగా ఉండాలనో తను ఇష్టపడలేదు. కానీ దీన్ని మనం ఆత్మీయమైన విధానంలో చూసుకోవాలి. ఎట్లంట? స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇది ఆత్మీయమైనటువంటి అలంకారం కాదు. భౌతికంగా మనకి అన్నీ ఉండొచ్చు, లేకపోతే వెండి బంగారాలు ఉండొచ్చు, మనకు అందం ఉండొచ్చు. కానీ ఈ అందం ద్వారా దేవుని మనం మహిమపరచలేము. కానీ ఈ శరీరం ద్వారా, ఈ శరీర సంబంధమైన అలంకరణ ద్వారా మనం లోకంలో మరి ఆకర్షితులమైపోయి పడిపోతాం. కానీ భౌతికమైనటువంటి ఆకర్షణ అనేది దేవునికి ఇంకా దగ్గర చేసేదిగా ఉంటుంది, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. అందుకనే దైవభక్తి గలవారు మనం చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా అలంకారం అంటే ఏంటి? సత్క్రియల చేత. సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలనేది అబిగయీలు యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మా సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఉంది. రెండవదిగా రూపవశ ఆత్మీయమైనటువంటి సౌందర్యం కలిగి ఉంది. మూడవదిగా మరి తన భర్తకు వచ్చినటువంటి ఆపదను, కీడును తొలగించడానికి మరి దావీదును వెతికినటువంటి స్త్రీగా ఉంది. చూడండి, 1 సమూయేలు 25వ అధ్యాయము 1 సమూయేలు 25వ అధ్యాయంలో చదవండి 14వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడి వారితో కఠినముగా మాటలాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. చూడండి, చాలండి. ఇక్కడ మరి వాళ్ళ కాపర్లకు వీళ్ళ కాపర్లకు ఎక్కడ కూడా వాదం రాకుండా, ఒకవేళ నాబాలు యొక్క మరి గొర్రెల మందల మీదకి ఏదైనా జంతువు కానీ లేకపోతే ఏదైనా మరి చంపవేయడానికి సింహములు కానీ పుళ్ళు కానీ వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించి వారికి ఎటువంటి కీడు రాకుండా మరి దావీదు యొక్క కాపర్లు కానీ దావీదు కానీ వారికి తోడైంటూ వచ్చేవాళ్ళు. ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా నాబాల్ అంటాడు, అక్కడికి వచ్చి మేలు చేయమని దూతను పంపించినప్పుడు దావీదు పనివారిని పంపిస్తే నాబాల్ అంటాడు, అసలు దావీదు ఎవడు, ఆ యెషయి కుమారుడు ఎవడు అని మరి ఎంతో మరి దుర్మార్గంతో మాట్లాడినటువంటి వ్యక్తిగా నాబాల్ని మేము చూస్తున్నాం.
అయినప్పటికీ కూడా అక్కడ పనివారు అంటున్నారు, అమ్మా ఈ రోజుతో మన పని ముగించబడుతుంది. నిజంగా దావీదు యొక్క కాపరులు, దావీదు గారు మనకు ఎక్కడ కూడా కీడు చేయలేదు, ఎక్కడ కూడా మనల్ని బాధ పెట్టలేదు. అయినప్పటికీ కూడా మరి నాబాలు అలా మన యజమానుడు అట్లా మాట్లాడడం మంచిది కాదు. ఈ దినం దావీదు 400 మంది సైన్యముతో కత్తులతో వస్తున్నారు. మీ కుటుంబమే కాదు, మీ ఆస్తికే కాదు, మీ యజమానికే కాదు, ఈ దినం మీ పనివారమైనటువంటి మా జీవితాలకు కూడా ఈ దినం ముగిసిపోయే సమయం వచ్చింది. దావీదు ఎంతో భయంకరమైనటువంటి కోపంతో రౌద్రుడే వస్తున్నాడు. కాబట్టి ఈ దినం మనం తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు అని మరెంతో బాధతో పనివారు వచ్చి చెప్పినప్పుడు అబీగయీల్ అంట, కింద చూడండి, అబీగయిలు దావీదును కనుగొని గార్దబము మీద నుండి త్వరగా దిగి దావీదునికి సాష్టాంగము నమస్కారము చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. చాలండి. ఇక్కడ ఏమంటుందంటే, దావీదు నా ఏలినవాడా, నా భర్త చేసినటువంటి దోషం నా దోషంగా భావించు, ఆయన చేసిన పాపం నా పాపంగా భావించు. నా భర్త ఎక్కడైనా మిమ్మల్ని దుఃఖపెట్టుంటే, మిమ్మల్ని బాధ పెట్టుంటే, ఈ దినం ఆ దోషం, ఆ పాపం, మరి ఆ ఉగ్రత నా మీదకు రాని, దయచేసి నా కుటుంబాన్ని, లేకపోతే నా పిల్లలను, నాకున్నటువంటి మరి కుటుంబపు వారిని, నా సంఘమును, లేకపోతే నా సమాజపు వారిని ఒక్కసారి దయచేసి కాపాడు, ఆ దోషం నా దోషంగా చూడని తనంతో ప్రాధేయపడినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. అంటే దీన మనసు కలిగినటువంటి స్త్రీగా ఉంది అబీగయీలు. ఎట్లా ఉందంట, దీన మనసు కలిగి తన భర్తకు వచ్చేటువంటి ఆ భయంకరమైన మరణం నుంచి, ఆ కీడు నుంచి మరి తప్పించి దావీదు దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతూ వచ్చింది. అప్పుడు అంటాడు దావీదు, నిజంగా ఒక మనిషిని, ఒక వ్యక్తిని నేను చంపి మరి ఆ కీడు నేను తెచ్చుకొనకుండా దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు కాబట్టి నిజంగా నువ్వు మరి అక్కడ అంటాడు దావీదు, నాకు ఎదురుపెట్టుటకే నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు స్తోత్రం కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినం నా ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదం నందువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం. చూడండి, నిజంగా దావీదుని ఎదుర్కోవడానికి, ఆ 400 మంది సైన్యాన్ని ఎదుర్కోవడానికి, ఎంతో కోపంతో రౌద్రుడే వస్తున్నటువంటి ఆ దావీదుని కనుక్కోవడానికి మరి ధైర్యం ఉండాలి. కాబట్టి ఈ అబీగయీలు ధైర్యం కలిగినటువంటి స్త్రీగా మరి దావీదుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. మూడవదిగా కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా, నాలుగవది కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఉండి, అయ్యా ఆ దోషాన్ని నా మీద వెయ్యి, నన్ను క్షమించు అని చెప్పి తన కోసం అంట ఏం తీసుకెళ్ళిందో చూడండి. దావీదు కొరకు 18వ వచనంలో, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షరసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్దబ్బముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి. ముందుగా చాలండి. ఇప్పుడు ముందుగా దావీదుని వెతకడానికని ఆయన ఎటు నుంచి వస్తున్నాడో తెలీదు, దావీదు ఏ మార్గంలో నుంచి వస్తున్నాడో తెలీదు, మరి ఎటువంటి కీడు తలపెట్టడానికి వస్తున్నాడో తెలియదు, కానీ దావీదుని కనుక్కోవడానికి వెళ్ళిందంట. కనుక్కొనడానికి అంటే మనం ఎవరిని కనుక్కోవడానికి మరి దేవుని మందిరానికి వస్తున్నాం. అందుకనే మత్తయి సువార్తలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకుడి అని రాయబడింది కదా. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెతకాలి. ఆయన నీతిని, రాజ్యంను మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుననుంది. కాబట్టి అబీగయీలు దావీదుని వెతికింది. ఆ దావీదు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. మనం కూడా దేవుని రాజ్యాన్ని వెతకాలి.
ఆయన నీతిని వెతికినప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడేగా ఉంది. తర్వాత ఆమె దీన మనసు కలిగి ఆయన పాదాల మీద సాష్టాంగపడి సాగిలపడంట నమస్కారం చేస్తుందంట. అంటే దీనురాలుగా తగ్గించుకుంది. అందుకే రాయబడింది కదా, ఎవడు దీన మనస్కులై వస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడని బైబిల్ వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని తగ్గించుకొని మరి ఎంతో అవమానకరమైనటువంటి శిలువ కార్యాన్ని పొందుతూ వచ్చాడు. ఎంతో అవమానపరిచారు, ఎంతో హేళన చేశారు, అవమానకరంగా మాట్లాడారు, దూషించారు. అయినప్పటికీ తనంట నోరు తెరవలేదంట. అట్లా దీన మనసు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా దీన మనసున వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటాడు. అబీగయీలు అనగా నా తండ్రి ఆనందించును అని అర్థం. అబీగయీలు అని అంటే నా తండ్రి ఆనందించును అంటే అబీగయీల ద్వారా వారి తల్లిదండ్రులు ఆనందించారు, తన కుటుంబం వారు ఆనందించారు, తన ఇరుగు పొరుగు వారు ఆనందించారు, తన సమాజం అంతా ఆనందించింది. అయితే మన ద్వారా ఎవరు ఆనందిస్తున్నారు? మన ద్వారా మన కుటుంబం ఆనందించబడుతుందా? మన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆనందించబడుతున్నారా? మన ద్వారా మన సేవకులు, మన ద్వారా మన సంఘం, మన ద్వారా మన కుటుంబం, మన పిల్లలు ఆనందించుతున్నారా? అన్నిటికంటే ముఖ్యంగా మన పరలోకపు తండ్రి మనల్ని బట్టి ఆనందించేవాడిగా ఉండాలి. ఈ అబీగయీలు ద్వారా మరి అందరూ ఆనందించినట్లుగా తన పేరుకు గుర్తుగా ఎంతో మాదిరికరమైనటువంటి జీవితం తను జీవిస్తూ వచ్చింది. తర్వాత దావీదు పాదాల మీద పడి నమస్కారం చేసినప్పుడు ఆ కీడు మరి భర్తను చంపకుండా తను వెళ్ళిపోతూ వచ్చాడు. ఆ తర్వాత ఇంకా నాబాలు మూర్ఖంగానే జీవిస్తూ మరి నాబాలు మరణాన్ని తెచ్చుకొని చనిపోతూ వచ్చాడు. అయితే ఈ అబీగయీలు ప్రవర్తనను బట్టి, తనకున్నటువంటి మంచితనమును బట్టి, తనకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి, తన అందాన్ని బట్టో తనకున్న ఆస్తిని బట్టో దావీదు తిరిగి మరి వివాహం చేసుకోలేదు. కానీ నాబాలు చనిపోయిన తర్వాత తిరిగి దావీదు ఆమెను చేర్చుకోవడం జరుగుతూ వచ్చింది భారీగా. ఆ తర్వాత మరి అబీగయీలుని ఏ విధంగా మరి దావీదు చేర్చుకుంటూ వచ్చారో మరి మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారి పాదముల దగ్గర మనకు వచ్చినప్పుడు, మనం సాష్టాంగపడినప్పుడు, సాగిలపడినప్పుడు మనల్ని కూడా వధువు సంఘముగా యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యంలో, తన సింహాసనంలో, తన అంతఃపురంలో మనల్ని చేర్చుకునే దేవుడుగా ఉంటాడు. అందుకని నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మనల్ని సృష్టించిన సృష్టికర్త మన భర్త, మన యజమాని, మన పరలోకపు తండ్రి దగ్గరకు సాగిలపడి వచ్చినప్పుడు, నమస్కారం చేసినప్పుడు ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి అబీగయీలు వలె సుబుద్ధి కలిగిన వారంగా, మరి ఆత్మీయమైనటువంటి సౌందర్యం కలిగిన వారంగా, కృతజ్ఞత కలిగిన వారంగా, దీన మనసు కలిగిన వారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందించే దేవుడుగా ఉంటాడు. ఇన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున నా తండ్రి, ప్రేమగల నా దేవ, కృపా కనికరం గల నా ప్రభా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ప్రభా. ఈయన మా జీవితాల్లో నాయన తండ్రి ప్రభా, ఇంతవరకు మీరు ఎంతగానో భద్రపరుస్తూ నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ నాయన తండ్రి ప్రభా, ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నాయన మరి ఒక దినం ఈ స్త్రీల కొడుకులో మమ్మల్ని నాయన ఇచ్చిన శేషంగా మమ్మల్ని సమకూర్చినందుకే దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి అబీగయీలును మా ముందుకు తీసుకొస్తూ వచ్చావు మీ దాసురాల ద్వారా నాయన తండ్రి ప్రభా. మరి నిజమే తను ఎంతగానో సత్క్రియలు చేత మరి దీన మనసు కలిగి నాయన తండ్రి ప్రభా తనకు రాబోయే కీడుని తప్పించుకుంటూ వచ్చింది నాయన తండ్రి ప్రభా. మేము కూడా అలాగున జీవించలాగున నాయన తండ్రి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలోనూ నాయన తండ్రి ప్రభా మేము ధైర్యం అధైర్యపడకుండా నాయన తండ్రి ప్రభా ధైర్యం కలిగి అయ్యా ముందుకు జీవించినట్లుగా నాయన తండ్రి ప్రభా
నీ కృపలో మమ్మల్ని సిద్ధపరచమని దేవా తండ్రి ప్రభా మరి అబిగైల్ లాగానైనా మేము జీవితం జీవించడానికి నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని అందరినీ కూడా మీ దయగలస్తాలు కృపగలస్తాలు చెప్పుకుంటూ అటువంటి శక్తిని బలమును జ్ఞానమును నాయన మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామముల మీ యొక్క ఘనమైన నామమును బట్టి పరిశుద్ధమైన నామమును బట్టి అయ్యా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్. జంగలేసయ్య మీ ఘనమైన పాదముల వందనములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో అబిగయీలు తన జీవితం ద్వారా మీరు మాకు నేర్పించినటువంటి కొన్ని పాఠములను బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాను. అబిగయీలు నిజంగా తన భర్త దుర్మార్గుడు, మోటివాడు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తన భర్తను బట్టి తను కృంగిపోలేదు, నిరాశపోలేదు నిరాశపడలేదు. లేకపోతే తన భర్తను బట్టి తనకు విసిగిపోయి తన ఇరుగు పొరుగు వారితో తన తల్లిదండ్రులతో మరి అన్నీ పంచుకొని తన కాపురంను సంసారంను బయటికి ఈడ్చలేదు. కానీ తన భర్తకు వచ్చినటువంటి తను కీడును బట్టి భర్తకు సంభవించేటువంటి ఆ మరణమును తప్పించడానికి ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. అందుని బట్టి మీకు వందనములు. నిజంగా సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా తను భక్తి జీవితం జీవిస్తూ వచ్చింది తండ్రి. తన భర్తకు వచ్చినటువంటి దోషం, ఆ కీడు తన దోషముగా తన కీడుగా ఎంచుకొని తన భర్తను మరణం నుంచి తప్పించినటువంటి స్త్రీగా ఉంది. ఆత్మీయమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీగా ఉంది. కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఎక్కడ కూడా అందాన్ని బట్టి గర్వించలేదు, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, సుఖభోగ్యాలను బట్టి మరి తను గర్వించలేదు. కానీ దీన మనసు అనే వస్త్రాన్ని తను ధరించుకుంటూ వచ్చింది. నిజంగా తన జీవితంలో తను బట్టి మీరు ఆనందించిన దేవుడుగా ఉన్నారు. ఈనాడు మా జీవితంలో మమ్మల్ని బట్టి మీరు ఆనందించాలంటే మేము ఈ 6 లక్షణాలు కలిగి ఉండాలి. అటువంటి లక్షణాలు మేము కలిగి మేము ముందుకు ఆత్మీయంగా కొనసాగుటకు సహాయపడండి. చేయమన్నటువంటి చిన్న పరిచయం దీవించి ఆస్వాదించి ఆత్మముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం. శనివారం సంఘ ప్రార్థన, ఆదివారం ప్రభుదినం కొరకే సిద్ధపరచండి. వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి వందనములు. ఈ దినం రాని వారిని జ్ఞాపకం చేసుకొని మరో దినం కొరకే మరి సిద్ధపరిచి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించమని బిడ్డలు తిరిగి వెళ్తున్నారు, క్షేమంగా తీసుకువెళ్ళండి. ఈ పరిచర్య నీరు కట్టి ఫలింప చేయండి. ఎక్కడ కూడా ఈ పరిచర్య కుంటు పడుకున్నట్లుగా మీరే మీకు మహిమకరంగా, ఆశీర్వదకరంగా, దీవెనకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం బట్టి మీకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.